హే గాయ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే డే 6 ఎగ్జామ్. ఈ వ్లాగ్ ఎక్కువ తీయలేదు ఎందుకంటే ఈరోజు అయితే మా ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి ఉంది. ఆ వీడియో మీరు చూడనట్టయితే ఎవరన్నా చూడని వాళ్ళు చూడండి, ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను చూడండి. ఇంక ఇక్కడైతే తనైతే రెడీ అయింది. వాళ్ళ డాడీ అయితే ఎగ్జామ్ దగ్గరికి వాళ్ళ డాడీ డ్రాప్ చేస్తున్నారు. తనైతే ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసింది. తను రాగానే రెడీ అయ్యి మేమైతే ఫంక్షన్కి అయితే వెళ్ళాము. ఈ వీడియోనే ట్యాగ్ చేస్తాము, ఖచ్చితంగా చూడండి. ఎగ్జామ్ విత్ ఫంక్షన్తో ఈ డే ఇలా కంప్లీట్ అయింది. ఇంకా ఫైనల్ గా డే 7 లాస్ట్ ఎగ్జామ్. ఇంకా ఈ ఎగ్జామ్స్ తో పిల్లలకి, పేరెంట్స్ కి అందరికి ఒక టెన్షన్ అయితే అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ 10-12 డేస్ లో కంప్లీట్ అవ్వాల్సిన ఎగ్జామ్స్ ఈ ఇయర్ ఏమో గానీ నెల రోజులు పట్టింది 10th వాళ్ళ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వడానికి. ఇంకా మొత్తానికి అయితే మా పాప అయితే లేచి రెడీ అయిపోయింది. కూల్ డ్రింక్ అయితే తాగుతున్నారు మార్నింగ్. మా పాప టెన్షన్ నుంచి బయటకు తీసుకురావడానికి వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముడు ఏదో నవ్విస్తూ ఉన్నారు ఈమెనైతే. ఇక్కడ మా చిన్నోడు ఎందుకు కనిపిస్తున్నాడా అని మీరు అనుకోవచ్చు. మా చిన్నోడికైతే మధ్యాహ్నం నుంచి స్కూల్ అనమాట. 10th వాళ్ళకి ఎగ్జామ్ కాబట్టి వాళ్ళ స్కూల్లో సెంటర్ పడింది. పిల్లలందరికీ ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్ అనమాట. అందుకు తను ఇంట్లో ఉన్నాడు. వానికి మధ్యాహ్నం 1 నుంచి స్కూల్ అనమాట. ఇంకా కాఫీలు, టిఫిన్లు కంప్లీట్ చేసుకొని తననైతే స్కూల్ దగ్గరికి అయితే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడైతే తనే బండి తీస్తుందన్నమాట. తనకి బండి నడపడం చాలా సరదా, కానీ రాదు తనకి. ఇక్కడైతే తనని డ్రాప్ చేయడానికి అందరం అయితే వెళ్తూ ఉన్నాము. వెళ్ళే దారిలో మా పిల్లల స్కూల్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇక మొత్తానికైతే ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక యాజ్ యూజువల్ టీచర్స్ అందరూ పిల్లలందరినీ చెక్ చేసి ఎగ్జామ్ హాల్కి అయితే పంపించేశారు. మేమైతే మా పాపను డ్రాప్ చేసేసి మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఇక ఆఫ్టర్నూన్ నాకు వాళ్ళ డాడీకి కొంచెం పని ఉండి అక్కని నువ్వే తీసుకొచ్చినాక స్కూల్కి అయితే వెళ్ళు అని మా చిన్నోడికైతే చెప్పాము. ఇంకా వాడు రెడీ అయ్యి వాళ్ళ అక్క కోసం అయితే సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అక్క కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ లోపలైతే వాళ్ళ అక్క అయితే ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసింది. ఇక్కడైతే మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా బాగా రాసాము అని చెప్తున్నారు. ఏమో ఇక రిజల్ట్ వచ్చినాక చూడాలి. ఇక్కడ ఈ సమ్మర్ కి కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నారు అందరు కలిసి. ఇంకా తర్వాత అయితే అందరు కలిసి స్కూల్ దగ్గరికి అయితే గ్యాదర్ అయ్యారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక సార్ వాళ్ళని, టీచర్ వాళ్ళని కలుద్దామని స్కూల్కి అయితే వెళ్ళారు. అక్కడ సడన్ గా ప్రిన్సిపల్ సార్ కూడా పిల్లలందరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారంట, పిల్లలందరితో మాట్లాడడం కోసం. ఇక్కడ సార్ అయితే అందరినీ అడుగుతూ ఉన్నాడు, ఎగ్జామ్స్ అందరు మంచిగా రాసారా, మంచి మార్క్స్ వస్తాయా అని, మంచి కాలేజ్లో కూడా అందరూ జాయిన్ అవ్వండి అని చెప్పేసి సార్ అయితే వెళ్ళిపోయారంట. ఇంకా ఆ తర్వాత మా పాప అయితే తన క్లాస్కి వెళ్ళి క్లాస్ అంతా ఒకసారి మళ్ళీ చూసుకొని టీచర్ వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పేసి, ఎగ్జామ్స్కి కూడా బాయ్ చెప్పేసి, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, క్లాస్మేట్స్ తోటి కొన్ని పిక్స్ దిగేసి ఇక ఇంటికైతే వచ్చేసారు. ఇక ఫైనల్గా స్కూల్కి కూడా బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది మా పాపకి. ఈ స్కూల్లోనే తను నర్సరీ నుంచి ఇప్పుడు 10th వరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది 10th. ఈ స్కూల్లో బెస్ట్ ఎడ్యుకేషన్తో పాటు మంచి మెమరీస్ ఎన్నో ఉన్నాయి తనకి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ గాయ్స్.